నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో అనగా కలలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. ఇందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ను జ్యోతిష్యాలు ఉదాహరణగా చెబుతున్నారు. పెన్సిలిన్ ని కనిపెట్టేందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చాలా కాలం పాటు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, ఓ రోజు రాత్రి ఆయన కలలో కనిపించిన పాము దాని కదలికలను బట్టి ఫ్లెమింగ్ పెన్సిలిన్ ని కనిపెట్టారని పండితులు అంటున్నారు. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అందరూ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. మీ కలలో పాము కనిపించి అది కాటేసి వెళ్లిపోతే ఇకపై ఎలాంటి సమస్యలుండవని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పాము స్వప్నంలో కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే కలలో పాము మిమ్మల్ని వెంటాడితే మాత్రం సమస్యలు కష్టాలు తప్పవని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ఇలా పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా సిద్ధంగా ఉండాల్సిందేనని వారు అంటున్నారు. పాము వెంటాడినట్లు కనిపిస్తేనో లేదా తరచూ స్వప్నంలో పాములు కనిపిస్తే ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు, కోడిగుడ్లు, పాము పుట్టకు పసుపు, కుంకుమ, నల్లగాజులు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్యలను నుంచి తప్పించుకోవచ్చని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.